హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జగన్ జంప్. ఏంటి జగన్ జంప్ అనుకుంటున్నారా? అసలు ఏంటి ఏవేందో క్లియర్గా సూటిగా సుత్తి లేకుండా చెప్తా. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. నేను తెలుసు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ నుంచే స్టార్ట్ చేస్తాను. అందరి ఆరాధ్య దేవుడుగా అందరి జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చూడు. పాపం సీఎం చేసి ఎర్రి పప్పని చేశారు వీళ్ళందరూ. చూడండి. వైఎస్ఆర్ జిల్లా మీద సరిపోయావు. నీకు ఇంట్రో ఇలా చెప్దాం అనుకున్నాను, అందుకే నీకు ఇలా చెప్పా. నమస్తే అన్న జగన్ అన్న, బాగున్నావా? ఎక్కడికో జంప్ అయిపోయావంటే ఎక్కడికి వెళ్ళిపోయావున్నా? పత్తా లేదంట. స్పీకర్కి లెటర్ రాసుకున్నాడు. ఏమని? నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రతిపక్షంలో వచ్చి కూర్చుంటాను అని ఒక స్కూల్ పిల్లాడు ప్రిన్సిపల్కి రాసినట్టు లెటర్ రాసి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి? అయ్యన్న పాత్రుడు గారికి. ఎలా ప్రగల్భాలు పలికారండి వీళ్ళు ఎదవలు. నేను చూపిస్తాను. నేను ఈ వీడియో అదే కొంచెం స్పెషల్గా చేద్దామని అందుకే చూపిస్తున్నాను. ఈ గొర్రెలు అప్పుడు ఎలా మాట్లాడే చూడండి. ఇది చూడండి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ అప్పుడు రోజు ఎలా మాట్లాడింది? 55 ఏళ్ళు వచ్చిందని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. నీకు ఎన్నేళ్ళు వచ్చావా? ఇంత మేకట్ కొట్టుకుంటా కానీ రోడ్డు మీదకి రావు. జగన్ అన్న అది ఏమైంది? బండకేసి కొట్టారు జనాలు అందరినీ. ఇక ఎలా వాగిందో చూడండి. అసలు వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఈ సన్నాసి గాడు ఎంత ఓవర్ చేశాడు. ఈ చుంచు ముఖం గాడు నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఏం పీకా రోజా? నువ్వు పైకి వెళ్ళి తిరుమల దర్శనానికి మెండ్లో కండువాలు వేసుకుని మేము పులులు సింహాలు వీర భక్తులు అన్నట్టు హడావుడి చేసావు కదా. పైన తిరుమల కొండ మీద పెద్ద స్కామ్ చేస్తూ కూర్చున్నావా? ఎలా విమర్శించా మీ అందరి నోళ్ళు ముగించడానికి వీడియో చూడండి. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం వీడియో పిచ్చోడి. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే. కనీసం అప్పట్లో దత్తపుత్రుడు అని చెప్పాడు. దత్తపుత్రుడు అలా చెప్పేవాడు. అది కూడా చూసి చెప్పేవాడు ఈ మహానుభావుడు. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు. ఒక సీఎం అయి ఉండే అప్పట్లో ఎలా ఉండేవాడు? ఒక సీఎం మాట్లాడవలసిన మాటల జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు జజ్జపుచ్చుడు ఎలా మాట్లాడేవాడివి? ఎక్కడ పోయారా మీరు అందరూ? నాకు అర్థం కాదు. ఇది చూడండి. పారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని ఒక మనిషి ఓ వ్యక్తి మీద ఎప్పుడు పోరాడతాడండి? వాడిని విమర్శించలేనప్పుడు, వాడి దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు పర్సనల్ విషయాల్లోకి వెళ్తాడు ఎవడైనా సరే. అలా వెళ్ళారు ఈ కుక్కలన్నీ అప్పట్లో. 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. అరగంట రాంబాబు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతావు. అరగంట రాంబాబు కూడా సవాల్ ఇసేవాడు అప్పట్లో. 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. రిజల్ట్స్ నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు. రాసుకో నువ్వు. అప్పట్లో తొడలు కొట్టారు, మీసాలు కొట్టారండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడగొడతాను, మేము చూపిస్తాను. ఈ అరగంట రాంబాబు కూడా వచ్చి వాగేవాడు. వీళ్ళ పత్తా లేకుండా పోయింది చూడండి. భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమి పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. ఓకేనండి, చూసారు కదా
ఈ మేము పులులు అని చెప్పుకున్న పిల్లిలా పారిపోయిన ఎదవలందరూ ఎక్కడ పోయారా మీరు అందరూ? నాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారా? సిగ్గాని పెంచట్లేదు. అక్రమ కట్టడాలు కట్టుకున్నాడండి, అక్రమ కట్టడాలు. జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం, ఊరికో కార్యాలయం, నియోజకవర్గానికి ఒక కార్యాలయం కట్టుకున్నాడు. అవన్నీ అవినీతి, తప్పు అని చేసి జనాలందరూ బండకేసి నేలకేసి కొడితే లోపలికి వెళ్ళిపోయాడు. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పుకుని వచ్చింది ఆ మనస్సాక్షి లేని సాక్షి. ఇప్పుడు జగన్మోహన్ చూశారు కదా, వీళ్ళు ఇంత పగలబాలు పలికారు కదా. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలోను. ఎక్కడ పోయారు వీళ్ళందరూ? పేని నాన్న పోయాడు, కొడాల నాన్న పోయాడు, రోజా ఎట్టిపోయింది, జగనన్న నడిచింది కదా, ఎట్టిపోయింది? వాళ్ళ మనుషుల పశువుల కుక్కల్లా ఒక్కొక్కడు ప్రెస్ ముందరకు వచ్చాడు, ఆ పౌసాన్ని పెంచాడు. ఎక్కడ పోయారా మీరందరూ? చెప్తూనే ఉన్నాం మీకు. దేవుడు నిజంగా చాలా విచిత్రమైన స్క్రిప్ట్ రాశాడండి వీళ్ళకి. స్క్రిప్ట్ 175కి 175 వై నాట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దేవుడు వీళ్ళకి గతంలో 151 సీట్లు ఇచ్చాడండి. ఈ 5 రూపాయలు పేటిఎం పోగా వీళ్ళకి ఇదొకటి, ఇది ఒకటి, ఒక టీం ప్లేయర్ని సెట్ చేసి మన తీర్పు ఇచ్చారు 24లో. ఓకే, వీళ్ళు ఎంత ఎత్తెదిగారండి ఎదవలందరూ. జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రకు లేఖ రాశాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. జనాలు మీరు వద్దని చెప్పి లోపల పండబెట్టి మూలను కూర్చోబెట్టారు. ఇదేమన్నా మీ అయ్యగారిల్లో, మీ తాతిల్లో, మీ అమ్మమ్మిల్లో, నీ సొంత ఇల్లు కాదు. నేను ముందు సీట్లో కూర్చుంటా, నన్ను కూర్చో నీవు దౌర్జన్యం చెప్పే కదా అప్పట్లో. కళ్ళు 2 పెద్దవి చూస్తే ఎవరు భయపడ్డాని. ఇప్పుడు మేము చెప్తున్నాం, కళ్ళు అలా పెద్దవి చూస్తే ఎవరు భయపడ్డా. ఇక్కడ కాలం నీకు ఎలా సమాధానం చెప్పింది చూసావు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ తర్వాత నుంచి అసెంబ్లీకి రమ్మంట రాకుండా బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరు నుంచి పులివెందులు పారిపోయాడంట. పులివెందుల్లో ఉన్నాడంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వాన్ని దెబ్బని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పిల్లిలా దాక్కున్నాడు. ఇతను మనకు 5 ఏళ్ళ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలించాడు, ఇబ్బంది పెట్టాడు. మేము మళ్ళీ వై నాట్ 175 అని చెప్పుకుని ప్రగల్భాలు కలుపుకున్నాడు. ఎక్కడ పోయారా మీరందరూ? ఇప్పుడు వీడియోలో చూపించాను మీకు. సోకాల్ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు కదా, రోజా పేరుని కూక్కటి వెళ్తా మిమ్మల్ని పీక్ అవతల చేశారు జనాలు. అందుకే ఎగరకరా బాబు అనే చెప్తారు. ఏమి ఎగిరారండి ఒక్కొక్కడు. నేను ఈ వీడియో మెయిన్ రీజన్ అదే, ఎందుకు పారిపెడతాను జగన్ జంప్. వీళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు, సెల్ ఫోన్స్ అన్ని జప్తు చేయండి. వీళ్ళు ఈ దేశంలో ఉండరబ్బా, నేను చెప్తున్నా ఈ దేశంలో వీళ్ళు ఉండరు, పారిపోతారు. ఇతను కనుక దేశం దాటాడంటే మోడీ అమిత్ షా దయతోనే దేశం దాటాలి. అదే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి గారు హుందాగా ఎదుర్కొనేవారు. నువ్వు ఎలా ఎదుర్కొన్నావు జగన్మోహన్ రెడ్డి? కౌరవ సభని తలపించేలా అసెంబ్లీ నడిపించావు కదా. నిండు చట్టసభలో చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారి పుట్టుక గురించి అవమానించావు కదా. ప్రెస్ ముందరకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేలా విధంగా చేసావు కదా జగన్మోహన్ రెడ్డి. మర్చిపోయావా? అసెంబ్లీకి ఎందుకు రావట్లే? మీకు విషయం తెలుసో లేదో, అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యి 6 నెలల లోపల ఆ వ్యక్తి ఎవరైతే రాలేదో మళ్ళీ అక్కడ నియోజకవర్గంలో బైపోల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజే చూశారు, పెద్దిరెడ్డి ఇలాకాలో 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసిపోయారంట. అది నీ తీరు, నీ పని, నీ గొప్పతనం, నీ వ్యక్తిత్వం, నీ హననం. జగన్మోహన్ రెడ్డి నీకే చెప్తున్నా. ఒక్కొక్కడేమో మేము గెలిచేస్తాం, పీకేస్తాం. దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే అలా ఏమి ఎగిరారా మీరు? నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు అందరూ? నాకు అర్థం కాదు. ఒక్క నా కొడుకు ముందుకు రావట్లేదు. నేను అంబటరాంబ ప్రెస్ మీట్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతావు. నీ అన్న ఎట్టిపోయారా, ఏం చేశారా? నేను నమ్ముకున్నందుకు నాకు రాజకీయ భవిష్యత్తు లేదా అని ప్రెస్ మీట్ పెట్టి నీ నాయకుని తిట్టు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ విమర్శిస్తున్నారు. ఇప్పుడు కోకటి ప్రభుత్వం అందరూ రే మిమ్మల్ని అందరినీ కోకటి వేలతో తీసి అవతలాడేస్తారు. భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, 100% భయపడ్డాడు. ఒక ప్రతిపక్ష హోదా కలవమని, ప్రతిపక్ష హోదా రాసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఇది ప్రజాస్వామ్యమైన దేశం. ప్రజాస్వామ్యమైన దేశంలో ప్రజల తీర్పు అనేది ఒకటి ఉంటుంది. తీర్పుకు అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. నాకు అది ఇవ్వట్లేదని చిన్నపిల్లలాగా మారం చేస్తా ఎలా జగన్మోహన్ రెడ్డి? ఆలోచించు నువ్వే.
మొత్తం ఒక్కొక్కడు ఉగ్ర నరసింహ స్వామి కన్నా ఎక్కువగా ఓవర్గా బిల్డప్లు చేసేసి ఏం నటించారు అసెంబ్లీలో ఒక్కొక్కడు. ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయా? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయా? 2019లో నెగ్గినప్పుడు ఏం పీకారా మీరు? నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను అప్పుడు ట్యాంపరింగ్ అవ్వలేదని చెప్పుకుని రాలేదా మీరు? రామోజీరావు గారిని చివరికి రామోజీరావు అని కూడా ఏడిపించారు. ఆయన ఏదో ఒక భీష్ముడిలాగా భీష్మించి కూర్చుని నీ అంతు చూసిన తర్వాత ఆయన చనిపోయాడు. అంత దుర్మార్గులు వీళ్ళు. నిజంగా మీరు పులులు సింహాలు అయితే స్టేట్లో ఉండండి, అసెంబ్లీ సెషన్స్ రాండి, కూర్చోండి. మీరు సభ్యులే కదా, ప్రశ్నించారంటే మాట్లాడండి. అందరికీ సమన్యాయం అవకాశం ఇస్తారు సభాపతి. మీలాగా స్పీకర్ ఆన్ చేసి పడుకోడు. తమ్మినేని సీతారాం కాదు, వచ్చినోడు అయ్యన్న పాత్రుడు, చాలా మాస్ అండ్ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీకి రా, చర్చించు. గత ప్రభుత్వంలో నువ్వే అన్నావు కదా, ఏం పీకో 5 ఏళ్ళు. వ్యవసాయానికి, సాగునీరుకి, విద్యకి, వైద్యంకి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, రాజధాని గురించి కానీ, అప్పుల గురించి కానీ మాట్లాడొచ్చి. నువ్వేగా గతంగా సీఎంగా ఉన్నావు, ఎందుకు పారిపోతున్నావు? ఇదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలు అంటే? నువ్వు అప్పుడు చెప్పిన నీతులన్నీ ఎటెళ్ళిపోయి, నిన్ను నమ్ముకున్నందుకు నీ పార్టీలో ఉన్న కొంతమంది మంచోళ్ళు కూడా ఎదవలు అయిపోయారు. ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఒకళ్ళు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరో ఆయన ఉన్నాడు కదా, కొంత మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన దగ్గర ఉన్నప్పుడు పోయారు వాళ్ళు కూడా. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు అవమానించారు. అసెంబ్లీ గేటును తాకనివ్వరన్నారు. గేటును తన్నుకుంటూ వచ్చి మిమ్మల్ని ఎవ్వరు లేకుండా చేశాడు. అన్న చేత దండం పెట్టించుకున్నాడు, చిరంజీవి గారి చేత అప్పుడు దండం పెట్టించుకున్నాడు. తమ్ముడు వచ్చేసి ఏకంగా పెన్నం పెట్టేశాడు. నారా లోకేష్ గెలవడు 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 అన్నాడు. బంపర్ మెజార్టీ 95,000 మెజార్టీతో గెలిచేశారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో షూలు తురుతా అని ఆ గుట్కా గారు చెప్పాడు. ఎవడు? కొడాలి నానిగాడు. ఎటు పోయారా మీరందరూ? ఎవరినైతే విమర్శించారా, ఎవరినైతే ఏవైతే అన్నారో హీరోల్లాగా ముందుకు వచ్చేసారు. మీ బతుకులన్నీ వెనక్కి అయిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి మాట్లాడారు. గల్లీలో పరువులు ఈ దరిద్రులందరూ తీసుకుని ఢిల్లీలో తాకటెట్టారు. జగన్మోహన్ రెడ్డి సొంత గొడ్డలతో వేసుకుని కింద పడిపోయాడు. తన చెట్టు తానే నడుక్కున్నాడు, ఎవరు చేయలేదు. కక్ష సాధింపు చర్యలో భాగంగా చేద్దాం అనుకున్నాడు. టీడీపీని భూస్థాపితం చేద్దాం అనుకున్నాడు. అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా చేద్దాం అనుకున్నాడు. మొత్తం ఆయనకి తగిలేసని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మన రాష్ట్ర పరువు చెప్తే సిగ్గుపడాలి మనం. అసలు పత్తా లేదు. నాకు తెలిసి అందరూ పారిపోతారు. ఈ దేశంలో అయితే ఉండరు వీళ్ళు. అసెంబ్లీకి రా జగన్మోహన్ రెడ్డి, నీకే చెప్తున్నా, అసెంబ్లీకి రా, కూర్చో, చేసిన తప్పు ఒప్పుకో. మేము ఇవి చేసాం, మేము సింహాలం కాదు, పులులం కాదు, పిల్లులం. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా చూడండి, అరెస్ట్ చేస్తుంటే కూడా ఎవరినో టీడీపీ శివ అని ఒక అబ్బాయి మీద కడుపులో గుద్దేలేడంటే. ఎంత అదవలో చెప్పండి వీళ్ళు. వాళ్ళ అన్నేమో పారిపోయాడంట. ఇప్పుడు ఎందుకలా కుక్కల్లా మురిగారు కదా ప్రెస్ ముందరకు వచ్చి. నా కొడుకు ఇప్పుడు ఎందుకు రావట్లేదు బయటికి? అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న జగన్ అన్న. ఎందుకమ్మా జగన్? అది సభ లేకపోతే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడండి. నిజంగా నీకు ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు, పులివెందులో దాక్కున్నాడంటే వెళ్ళి. జంప్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 అంచెల భద్రత, 986 మంది సెక్యూరిటీ. ఒక ప్రైమ్ మినిస్టర్ కన్నా సెక్యూరిటీని తలపించాలో సెక్యూరిటీని పెట్టుకున్నావు కదా. సెక్యూరిటీ వాళ్ళ మీద కూడా నమ్మకం లేదు నీకు, ప్రైవేట్ వాళ్ళు. అందుకే అంతంత కంచెలు కట్టుకున్నావు. 500 కోట్లేమో ఋషికొండల ప్యాలెస్ లో కట్టేశావు. బెంగళూరులో హౌస్ ప్యాలెస్, ఎలహంక ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ పాండ్ ప్యాలెస్, ఇడుపుల ప్యాలెస్, తాడపల్లిలో ప్యాలెస్, ఋషికొండలో ప్యాలెస్. ఎందుకని నువ్వు జైల్లో ఉండేవాడు, నీకు ఎందుకని నిన్ను ఒక హాస్పిటల్స్ చేసిన దమ్ముంటే దవాఖానం చేసినవన్నీ ఎవరి సొమ్ము? ఎవరయ్యే సొమ్ము? నీ సొమ్ము అది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో హుందాగా వీళ్ళు చేసిన అవినీతిని బయటకు లాగండి. అవినీతి చేసింది వీళ్ళు అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో కూర్చోబెట్టాలి, చుట్టూ డోర్లు వేసేయాలి. వీళ్ళు చేసిన పెంట అంతా ప్రజెంటేషన్ మీరు చూపించాలి హుందాగా. సింహాలు, పులులు, మనుషులు అని చెప్పుకోండి ఎవరైనా సరే. మేము పులులు సింహాలం కాదు, మనం మనుషులు అని చెప్పుకున్నాం. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మంచి జరిగింది. మీ ప్రభుత్వం మీకు ఒక్కసారి మీకు అధికారం మీ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటే శ్రీమత్ రమణ గోవిందో హరి అయిపోయింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా. నిజంగా చలనం చైతన్యం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. మీ అందరికీ ఇంకొకసారి చేతులెట్టి నమస్కారం పెడుతున్నాను. నిజంగా మార్పుకు సహకరించారు, చలనం చైతన్యం వచ్చింది కాబట్టి. లేకపోతే ఈ రోజు ఈ టైంకి ఇంకోలా ఉండదు మన సిచ్యువేషన్. గొర్రెలం కదా, మన మనుషులను ప్రూవ్ చేసుకున్నాం. తెలుగు అంటే తెలివైన ప్రూవ్ చేసుకున్నాం.
ఇలాంటి వాళ్ళ వల్ల అటు కులానికి, ప్రాంతానికి, పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి ఒక బ్యాడ్ నేమ్. వీళ్ళందరూ కుల అట్టిపండుగాలు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆకుల అట్టిపండుగాలు లాంటి వాళ్ళు. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రా, అసెంబ్లీకి రా, మాట్లాడు, హుందాగా ఉండు, ప్రవర్తించు, లేదా కామ్గా మూసు కూర్చో. లేకపోతే మేము సింహాలం పులులని అసహ్యంగా మాట్లాడక అనవసరంగా అవి ఫీల్ అవుతాయి. ఇదబ్బా జగన్మోహన్ రెడ్డి. నేను ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వీళ్ళు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళు ఇంకా విమర్శించడానికి మనం అప్పుడే మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది. చూసి వీళ్ళు ఏం చేయరు. బట్ ఏమైనా చేస్తే ఇదే వేదికగా ప్రశ్నిస్తాను, వాళ్ళకి కూడా చెప్పాం కదా. సో ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.